ఈ ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారా? ఈ ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. అనేకమైన విషయాల్లో దేవుడు మనల్ని అద్భుతంగా నడిపిస్తూ ఉన్నారు కదండి. ఆయన వాత్సల్యత చొప్పున మనల్ని ఎంతగానో దేవుడు ఉన్నత స్థితిలో ఉంచుతున్నారు. దేవుడి మాటల ద్వారా ప్రతి దినము నూతనమైన కృపను మనం పొందుకుంటున్నాము. ఎంతో సంతోషం, నెమ్మదిని, సమాధానాన్ని మనం పొందుకుంటున్నాం. ఏమైతే కోల్పోతున్నామో దేవుని మాటల ద్వారా వాటిని మనం పొందుకుంటున్నాం. ఉదయకాల సమయంలో కూడా ఆలస్యం చేయకుండా దేవుని మాటల్ని అందరం కలిసి ధ్యానిస్తూ ముందుకు సాగుదాం. దేవుని మాటలు బలమైనవి, శక్తివంతమైనవి. ఆయన మాటల ప్రకారం బ్రతుకుతే మన జీవితాలే మార్చబడతాయి. ఇంకెందుకు ఆలస్యం? ఈ ఉదయకాల సమయం దేవుని మాటల్ని అందరం కలిసి ధ్యానిస్తూ ముందుకు సాగుదామా? అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. ఆయన మా శ్రమ అంతటిలో మమ్మను ఆదరించుచున్నాడు. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అద్భుతకరమైన దేవుని మాటలు కదా. ఈ ఉదయకాల సమయంలో చూడండి, ఆయన మన శ్రమ అంతటిలో మనల్ని ఆదరించే దేవుడై ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో చాలా విధమైన పోరాటాల మధ్యలో, శ్రమల మధ్యలో ఉన్నారేమో, కానీ ఆ శ్రమలలో కూడా దేవుడు మనల్ని ఆదరించే దేవుడై ఉన్నారు. ఏ కీడు మన దగ్గరికి రావాలన్నా దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, ఆ కీడు మనకు అంటకుండా ఆయన మన చుట్టూ తన అగ్ని కంచెను వేస్తారండి. అద్భుతకరమైన దేవుడు. మనం అనుకుంటాం, అయ్యో శ్రమ వచ్చేసింది, ఆ శ్రమ నా జీవితంలో చాలా నన్ను భయంకరమైన పరిస్థితులకు తీసుకొని వెళ్తుంది, నా జీవితం అయిపోయింది, నా జీవితం ముగించుకొని పోయింది, ఇంకా నాకు ఏ ఆధారం లేదు, నా జీవితంలో ఎటు చూసినా అన్ని కోణాలలో అన్ని దారులు మూయబడి ఉన్నాయి, ఇంకా అయిపోయింది అంతే అని అనుకోవచ్చు. లేకపోతే మనల్ని చూసిన ఎదుటివారు, ఇంకా వీరి జీవితం అయిపోయింది, వీరెందుకు పనికిరారో, ఇంకా అంతే, ఇంకా మరణం తప్ప ఏది లేదు అని అనొచ్చేమో. కానీ దేవుడు ఎంత అద్భుతకరమైన దేవుడు అంటే, ఆయన మన శ్రమ అంతటిలో మనల్ని ఆదరించే దేవుడై ఉన్నారు. మనల్ని ఆ శ్రమ ఏమీ చేయలేదండి. మనల్ని అనుకోవచ్చు మనం అయిపోయింది అని. లేదండి, దేవుడు మన తోడు ఉన్నారు. మనల్ని ఆ శ్రమ నుంచి దాటించే దేవుడై ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో నిజంగా దేవుడి మాటలు మనల్ని ఆదరిస్తున్నాయి కదా. నిజం, శ్రమ అంతటిలో మనల్ని ఆదరించే దేవుడై ఉన్నారు. శ్రమ వచ్చినప్పుడు బంధువులు, లేకపోతే బాగా అయిన వారు, ఇంట్లో వారు అందరూ వదిలిపెట్టి వెళ్ళిపోవచ్చు. నేనున్నాను కదా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను కదా, నీకు నేను తోడుగా ఉంటాను, నీ జీవిత కాలం అంతా నీకు సహాయకుడిగా నేను ఉంటాను అంటూ ఉంటారు చాలామంది. లేకపోతే భార్య కావచ్చు, భర్త కావచ్చు, నేనున్నానమ్మా అని అంటూ ఉంటారు. కానీ శ్రమ వచ్చినప్పుడు వదిలిపెట్టి వెళ్ళిపోయేవారు ఎంతోమంది. కానీ దేవుడు అలా కాదండి. శ్రమ వచ్చినప్పుడు నీతో పాటు, నాతో పాటు, మనందరితో పాటు ఉండే దేవుడు. ఆ శ్రమ నుంచి దేవుడు మనల్ని దాటించే దేవుడై ఉన్నారు. శ్రమ మనల్ని ముంచేస్తుందని మనం అనుకుంటాం, చూసిన వారు అనుకుంటారు. లేదండి, ఆ శ్రమ నుంచి దేవుడు మనల్ని దాటించి ఒక గొప్ప వారిగా చేస్తారు. ఉదయకాల సమయంలో ఎంత భయంకరమైన పోరాటాల మధ్యలో, ఎంత భయంకరమైన పరిస్థితుల్లో మీరున్నారో దేవునికి తెలుసు. దేవుడు ఖచ్చితంగా కృప చూపిస్తూ ఆశ్రమ నుంచి దాటించబోతున్నారు. ధైర్యంగా ఉండండి. ఏ పరిస్థితిలో ఉన్నా దేవుడు మనకు తోడై ఉన్నారు. ధైర్యం తెచ్చుకోండి. ఉదయకాల సమయంలో ప్రార్థిద్దాం. దేవా, నాకు తోడుగా ఉన్నందుకు స్తోత్రం, మరొకసారి నాతో మాట్లాడినందుకు స్తోత్రం, మీ బలమైన మాటల ద్వారా నేను ఎంతగానో ఆదరించబడుతున్నానయ్యా, అన్ని విషయాల్లో మీ సహాయం నాకు కావాలయ్యా అని ప్రార్థన చేద్దాం. ఎవరి మాటల వైపు చూడొద్దండి. దేవుని మాటల వైపే, దేవుని వైపే మన
మనం చూద్దాం, ముందుకు సాగుదాం, ప్రార్థన చేద్దాం. ప్రార్థన. అద్భుతమైన దేవుడవయ్యా, ఈ ఉదయకాల సమయంలో మీ బలమైన మాటల ద్వారా మేము ఎంతగానో దీవించబడుతున్నాం. మాకెంతో నెమ్మదిని, సమాధానాన్ని నీ మాటలు కలగ చేస్తున్నాయి తండ్రి. మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మా ప్రియులు ఎంతమంది అయితే భయంకరమైన పోరాటాల మధ్యలో, శ్రమల మధ్యలో ఉన్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకోమని వేడుకున్నాం. ప్రతి ఆటంకం నుంచి మీరే తప్పించమని వేడుకున్నాం అయ్యా. శ్రమలలో మేము నిలబడే వారిగా, శ్రమలలో ప్రభా ఇదిగోండి మీ వైపు చూచే వారిగా మేము ముందుము కాక ఎవరి వైపు మేము చూడొద్దయ్యా. అయ్యా ప్రభా ఇదిగోండి ఎవరు మా చేయి విడిచినా నీవు మాత్రం మా చేయి విడిచే దేవుడవు కాదు. అద్భుతకరమైన మాటల ద్వారా మరొకసారి నేనున్నానని మీరు మాట్లాడుతున్నందుకు స్తోత్రం. మీ బలమైన మాటలు ఉదయకాల సమయంలో మమ్మల్ని ఎంతగానో ప్రభావితము చేస్తున్నాయి. ఈ ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరికి మీరు తోడుగా ఉండండి. చేస్తున్న ప్రయత్నాల్లో, పనులలో మీరు తోడుగా ఉండండి. విజయాన్ని దయచండి, ఉన్నత స్థితిలో ఉంచండి. అలానే ఉదయకాల సమయంలో బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకున్న వారందరి పట్లను మీ దయను, మీ కృపను, మీ కనికరాన్ని, మీ మెండైన ఆశీర్వాదాలను వారిపైన కుమ్మరిస్తూ నడిపిస్తూ రమ్మని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ఆమేన్.